ఎన్ని 2 బ్యాగ్సా? 2 బ్యాగ్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? మాకు ఇంకేంటి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. సో సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఈస్ట్ కోస్ట్లో ఉన్న వాళ్ళంటే మొత్తం వింటర్స్లో ప్రిపరేషన్ చేసుకుంటారు, ఇలా సాల్ట్ పెట్టుకోవడము, ఐస్కి రిలేటెడ్ అన్ని. మేము ఫీనిక్స్లో ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడ సమ్మర్సే ఎక్కువ. సో పీక్ టెంపరేచర్స్ వెళ్తాయి కాబట్టి సో సమ్మర్స్ మాకు ముందు కొన్ని ప్రీ చెక్స్ చేసుకోవాలి. సమ్మర్లో ఇక్కడ మనకి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. రెప్టైల్స్ అన్నీ చాలా ఎక్కువ కదా, అంటే స్నేక్స్, తేళ్ళు. దానికోసం మనము మొత్తము బ్యాక్ యార్డ్లో ఫెన్సింగ్లో అంతా కొంచెం రెప్టైల్ ప్రూఫింగ్ లాగా చేయాలి. ఇలా మనకి కాంపౌండ్ చుట్టుపక్కన ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ర్యాట్స్, ఎలుకలన్నీ హోల్స్ పెట్టేస్తాయి. సో అలాంటి ప్లేసెస్ ఉంటే మనకి రాటిల్ స్నేక్స్ ఇలాంటివన్నీ వచ్చి దాంట్లో దాచుకుంటాయి అన్నమాట. సో మనకి సమ్మర్లో దానికి కూడా చాలా వేడి ఎక్కువ కదా, సో ఇలాంటి హోల్స్ అన్నీ చూస్తాయి, ఎక్కడైనా కనిపిస్తాయా అని. ఇట్లా చెట్ల కింద అలా ఉంటాయి అన్నమాట. పిల్లలు ఉంటే అయితే ఇది ఖచ్చితంగా అరిజోనాలో ఫాలో అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఇది సమ్మర్లో స్పెషలీ. మెయిన్ చూసుకోవాల్సింది ఏమంటే ఏదైనా ఎక్కడైనా హోల్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ చూడాలి. మోస్ట్లీ అంటే అన్ని కార్నర్స్లో ఇప్పుడు మనం ఇట్లా ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసాం కదా, సో దానివల్ల మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. కానీ ఈ సమ్మర్ టైంలో అంతా మనం ఒకసారి అంటే ఎవ్రీ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు చెక్ చేసుకుంటే చాలా యూస్ఫుల్. తర్వాత మాకు ఇక్కడ బ్యాక్ యార్డ్కి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ సపరేట్ గేట్ కూడా ఇచ్చుంటారు. అండ్ దానికి కింద గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి లోపల నుంచి పాములు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని ఇలా మొత్తం ప్రూఫింగ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఎక్కడ గ్యాప్ ఇంత కూడా ఉండదు. ఇక్కడ అంతా చూసుకోవాలి, పక్కన చుట్టుపక్కన అంతా. కొన్నిసార్లు ఇలా మట్టి అది ఉన్నప్పుడు హోల్స్ ఉంటాయి. ఇలా హోల్స్ ఏమైనా ఉంటే, ఇది అంత పెద్దగా లేదు, మనకి ఎలుకలు ఎలా ఇచ్చేస్తే అది హోల్స్ ఉంటాయో అంత పెద్దగా హోల్స్ ఏమైనా ఉందా అని మొత్తం చూసుకొని, ఉంది అంటే అలాంటి హోల్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ యార్డ్కి ఎంట్రన్స్ గేట్. సో ఇలా మనము మొత్తము చుట్టూ ఒక ప్లాస్టిక్ ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ప్రూఫింగ్ చేసాం. ఇది అన్నీ మేము స్టార్టింగ్లో చేసాము, కానీ ఎవ్రీ సమ్మర్ ముందు మేము ఒకసారి మొత్తం అన్నీ చెక్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా ఎక్కడైనా టేర్ అయింది ఏదైనా ఉంటే మళ్ళీ అలానే మార్చేస్తాం. ఇటు సైడు మాకు కాంపౌండ్ ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని హోల్స్ లాగా ఇస్తారు, కానీ దాన్ని మేము క్లోజ్ చేసాం. ఇది కూడా ఇలా ఏది ఎక్కడ కూడా కొంచెం కూడా హోల్ లేకుండా, బికాజ్ మనము బ్యాక్ యార్డ్లో నైట్ టైమ్స్ అన్నీ కూర్చుంటాము. చుట్టూ ఇల్లు చుట్టూ ఫెన్సింగ్ అన్నీ క్లీన్గా ఒకసారి చెక్ చేసుకొని క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ క్లోజ్ చేసిండే కానీ ఇక్కడ చిన్నగా గ్యాప్ వచ్చింది, ఇది ఒకసారి చూడాలి. ఇలాంటి గ్యాప్స్ అస్సలు వదలొద్దు, ఎందుకంటే ఈ సమ్మర్లోనే రాటిల్ స్నేక్స్ ఇవన్నీ వేడికి చాలా బయట వస్తాయి. ఇదే కదా మన పెస్టిసైడ్ స్ప్రే. ఇది ఇండోర్ అవుట్డోర్ రెండు వాడచ్చు. ఇది ఇండోర్ ఉంది, మనది అవుట్డోర్ది ఎక్కడ. మనకి ఇలాంటి స్ప్రే ఎవ్రీ మంత్ అలా స్ప్రే చేసుకోవాలి మనము. అండ్ సమ్మర్ మంత్స్లో అయితే కంపల్సరీ స్ప్రే చేయాల్సిందే. సో ఇలా మొత్తం స్ప్రే చేసేస్తాం. ఇది ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఇంటి చుట్టూ వేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ మాకు తేళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా, సో అవి ఇది ఇలా స్ప్రే కొడితే ఎక్కువ ఈ స్మెల్కి రాదు. అండ్ స్నేక్ బ్యాగ్స్ అని ఇంకొకటి దొరుకుతాయి, రెప్టైల్ బ్యాగ్స్. స్నేక్స్ ఆ బ్యాగ్స్ పెట్టేస్తే స్నేక్స్ రావన్నమాట. మేము లాస్ట్ టైం పెట్టాం కానీ ఆ బ్యాగ్ అయిపోయింది. ఎక్కడుంది? లేదు, అది మనము మళ్ళీ బ్యాగ్స్ తేవాలి. ఇలాంటిది స్నేక్ బ్యాగ్స్ దొరుకుతాయి. ఈ స్నేక్ బ్యాగ్స్ ఏమంటే ఫుల్ ఒకలాంటి స్మెల్ ఉంటుంది. ఈ స్మెల్కి స్నేక్స్ అన్ని లోపల రావు. సో ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ బ్యాగ్ ఇక్కడ వేసాము. ఇది అయినా కొంచెం ఎవ్రీ 3 months మార్చాలి. అది స్ట్రెంగ్త్ అలానే ఉండాలంటే ఎవ్రీ 3 months అప్పుడు మార్చుతూ ఉండాలి. ఇలా ఏసీ వెంట్లో చాలా ఎక్కువ నాయిస్ వస్తూ ఉంటుంది, అప్పుడు మనము ఫిల్టర్స్ అవి మార్చుకోవాలి. మనం ఏంటి ఎవ్రీ సమ్మర్ మారుస్తాం కదా,
అవును, సమ్మర్ మార్చుతాము. ఇక్కడ నంబర్ ఉంది చూసావా అక్కడ, ఆ, జూమే అక్కడ 2020 అది సైజ్. అవును. ఆ సైజ్ చేసి ఫిల్టర్స్ తెచ్చుకొని మనమే యాక్చువల్లీ రీప్లేస్ చేయొచ్చు. మనకి ఇక్కడ సర్వీస్ ఏసీ సర్వీస్ మ్యాన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఆ ఫిల్టర్స్ వేసేయాలి. అవును. సో ఫ్రెష్ హెయిర్ డస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్టర్ అవుతుంది యాక్చువల్లీ. అండ్ సమ్మర్ ముందు చేస్తే సమ్మర్లో మనకి ఏది ఏసీ ప్రాబ్లం ఉండదు. ఇది యాక్చువల్లీ ఇలా నాయిస్ వేరే ఎక్కువ వస్తుంది, సో అదన్నీ సెట్ అవుతుంది అనమాట. ఇల్లు మొత్తం మాకు సెంట్రలైజ్డ్ ఏసీ కదా, సో పైన యూనిట్ కిందకి అన్ని దగ్గర ఇలా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇది కూడా ఎవ్రీ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు మార్చాలి. లోపల ఫుల్ డస్ట్ అక్యుములేట్ అయి ఉంటుంది, ప్లస్ మనకి ప్రాపర్గా ఈ డస్ట్ క్లీన్ చేయకపోతే ఏసీ కరెక్ట్గా పనిచేయదు. ఇది ఎంత ఉంది సైజు? ఇది కూడా 20x20 ఉంది. 20 ఉంది. ఇప్పుడు మనం ఇవన్నీ ఇంట్లో సెంట్రల్ ఏసీ ఉంటే ఏంటంటే ఈ ఫిల్టర్స్ చేంజ్ చేయాలి కంపల్సరీ ఎవ్రీ 3 కపుల్ ఆఫ్, లేదంటే కూలింగ్ కరెక్ట్ ఉండదు కదా. 3 months ఒకసారి అయినా చేంజ్ చేయాలి. ఇట్లనే లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఒకతను అంటే నాలెడ్జ్ లేక మళ్ళీ ఏసీ పాడై ఆల్మోస్ట్ 1 week ఏసీ లేదు. అవును. ఆల్మోస్ట్ 100 వింటర్ లో అలా అయితే పర్లే, మనకి సమ్మర్స్ లో ఏదైనా ఏసీ పని చేయకపోతే ఇక్కడ ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటుంది కదా, మనం అస్సలు ఉండలేం ఇంటి లోపల. మళ్ళీ అరిజోనాలో స్పెషల్ గా ఏసీ లేకుండా సమ్మర్ లో మాత్రం ఉండలేము. అవును, చాలా కుక్ అయిపోతాం. 24 hours ఏసీ అయితే రన్ అవ్వాలి. ఎందుకంటే ఇల్లు మొత్తం చెక్కతో కట్టుంటారు కదా, టెంపరేచర్ 78 అనే ఎక్కువ క్రాస్ అయింది అనుకోండి, ఈ వాల్స్ అన్నీ ఇలా బెండ్ అవుతాయంట. మేము ఇల్లు కొనుక్కునేటప్పుడు ఆ బిల్డర్ చెప్పారనమాట, మీ సమ్మర్లో ఎస్పెషల్లీ మీరు ఇంట్లో ఉన్నా లేకున్నా ఇల్లు టెంపరేచర్ అయితే 78 కన్నా ఎక్కువ క్రాస్ అవ్వద్దు అని. సో మేము ఎప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఏసీలు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా ఫిల్టర్స్ అవన్నీ మార్చాలంటే మొత్తం మార్చేస్తాము. సో దట్ మనకి ఇల్లుకి ఏది ప్రాబ్లం అవ్వదు, ప్లస్ మనకి కూడా ఇల్లు ఎప్పుడు చల్లగా ఉంటుంది. మరి మనము ఫిల్టర్స్ మార్చేద్దామా, తెద్దామా? ఇవాళ కంపల్సరీ తీసుకొచ్చి వెయ్యాలి, లేకపోతే చాలా సౌండ్ చేస్తుంది, నైట్ లో నిద్ర కూడా రావట్లేదు. అవును, సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా గట్టిగా టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఎక్కడ దొరుకుతుంది మనకి ఫిల్టర్స్? హోమ్ డిపో కదా. హోమ్ డిపో, వాల్మార్ట్, కాస్కోలో కూడా దొరుకుతాయి. నేను హోమ్ డిపో నుంచి తెచ్చుకుంటా ఎప్పుడు. మనకి నియర్ బై హోమ్ డిపో ఉంది కాబట్టి హోమ్ డిపోకి వెళ్దాం. పదా. ఇది మాకు ఇక్కడ ఒక హార్డ్వేర్ షాప్ లాగా, హార్డ్వేర్ రిలేటెడ్ ఏదైనా దొరుకుతుంది ఇక్కడ. ఎలక్ట్రిక్, ఇలా కన్స్ట్రక్షన్ రిలేటెడ్, పక్కన నర్సరీ కూడా ఉంటుంది, గార్డెనింగ్ ప్లాంట్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. ఇలా పెద్ద పెద్ద గ్రిల్, మనకి మళ్ళీ హీటర్స్ అన్నీ దొరుకుతాయి కదా ఇక్కడ. ఇక్కడ చాలా వరకు చాలామంది వాళ్ళే కస్టమ్గా ఇట్లా డిఐవైస్ చాలా చేసుకుంటారు. ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ చిన్న చిన్న రిపేర్స్ అలాంటివన్నీ. సో అలాంటి రిలేటెడ్ అన్నీ ఈ ఒక పెద్ద షాప్లో దొరికిపోతుంది. మనకి ఇట్లా లైటింగ్, క్లీనింగ్ మెటీరియల్స్, తర్వాత అటు సైడ్ వెళ్తే ఎలక్ట్రిక్ రిలేటెడ్ అన్నీ దొరుకుతాయి. చాలామంది ఇలా మనకి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వాళ్ళంతా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే వాళ్ళకి మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. పెద్ద హార్డ్వేర్ షాప్ ఇది. ఇవన్నీ పెద్ద పెద్ద రోబోస్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ లైట్స్ అన్నీ ఉన్నాయి. ఇలా కస్టమ్ టైల్, వాళ్ళ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కానీ ఇక్కడ మొత్తం అన్ని డిజైన్స్ పెట్టేస్తారు. మా కిచెన్కి మేము బ్యాక్గ్రౌండ్లో టైల్స్ అన్నీ వేసేటప్పుడు ఇక్కడ నుంచే హోమ్ డిపో నుంచే తీసుకెళ్ళాము. ఇది అనుకున్నాం ఫస్ట్ మేము కిచెన్కి, ఈ డిజైన్ సెలెక్ట్ చేసి ఉండే, కానీ ఇది టూ మచ్ ఆఫ్ అంటే ఇట్లా గోల్డ్ ఎక్కువ ఉందేమో అని తర్వాత ఇంకో డిజైన్ సెలెక్ట్ చేసాం. ఇది సెలెక్ట్ చేసాం. ఇలాంటి పీసెస్ ఉంటాయి, ఒక బాక్స్ లెక్కలో ఇస్తారు. మనమే తీసుకెళ్ళిపోయి ఎవరినైనా హైర్ చేసుకొని వాళ్ళతో చేయించుకోవచ్చు, లేదంటే మనమే డిఐవై లాగా కూడా ఇక్కడే అన్నీ మనకి ప్లాస్టింగ్, సిమెంట్ కూడా అన్నీ దొరికిపోతాయి. మనం అది కూడా తీసుకొని మనమే డిఐవై లాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తము స్టోరేజ్, పెయింట్, బాత్, ఫాసెట్స్, ఎలక్ట్రిక్, ప్లంబింగ్ మొత్తం అన్ని సెక్షన్స్ ఉన్నాయి. విండో మౌల్డింగ్, ఫాస్ట్నర్స్, మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరికిపోతుంది. ఇన్సెక్ట్ స్ప్రే తీసుకున్నావా? అది అయిపోతుంది, కొత్త తీసుకుంటున్నా. ఇండోర్ అవుట్డోర్ రెండు తీసుకున్నావా? ఇండోర్కి ఒకటి ఉంటుంది, అవుట్డోర్కి సపరేట్గా ఉంటుంది.
సో మనము ఇది సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు రీస్టాక్ చేసుకోవాలి, మొత్తం అన్నీ స్ప్రే చేసేయాలి. ఇదేంటి హెయిర్ ఫ్రెషనరా? ఓకే. అండ్ ఇది కొన్ని వైప్స్ తీసుకున్నాడు, మైక్రోఫైబర్ క్లాత్. అక్కడున్న ఏసీ ఫిల్టర్స్ అక్కడ ఉన్నాయి. హెచ్వాక్, యా ఇక్కడే ఉంటాయి ఏసీ ఫిల్టర్స్. ఇది కదా, ప్యాక్ ఆఫ్ 3. చిన్న సైజ్ ఒకటి కావాలన్నావు కదా, చిన్న సైజ్ లోపల ఉందనుకుంటా. అటు లోపల వెళ్ళాలి. ఇక్కడ మొత్తం అన్ని డిఫరెంట్ సైజ్ ఏసీ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ ఉంటాయి. మనము డిఫరెంట్ సైజెస్, మన ఏసీ ఫిల్టర్ సైజు ఇల్లు ప్రకారంగా వాళ్ళు ఫిట్ చేస్తారు. మనదన్నీ కొంచెం 20x20 అలా ఉంది. సో ఆ సైజు ఫిల్టర్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ ఏసీ ఫిల్టర్స్ ఉన్నాయి. ఒకటేంటో ఇది కొంచెం ప్రీమియం అండ్ లాంగ్ లాస్టింగ్, కానీ ఏసీని కూడా చాలా ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుందంట. అండ్ ఒకటి ఇది ఉంది, ఇది లెస్ ఎనర్జీ తీసుకుంటుంది, బట్ కాస్ట్ వైజ్ కూడా ఇది తక్కువ. ఇది మనకి ఆల్మోస్ట్ $18 పడుతుంది ఒకటి. 20x20 వచ్చేసి $23. And this is for superior allergy. Right here. This is the standard, like dust and pollen. Yeah. But if you don't have allergies, I think I have, right? You have like pollen allergy, but yeah. I have some pollen allergy. Oh, you do? Yeah. Like the pollen? Okay. Then you don't want at least this. ఇవి $5. కానీ మేము ఎప్పుడు అదే వాడతాము. వాళ్ళేంటో ఇది ట్రై చేయమంటున్నారు. ఫిల్టర్స్ అయితే తీసేసుకున్నాము. మా దేవుడు రూమ్ని మేమే DIY చేసుకుందాము అని ఆలోచిస్తున్నాము. ఇక్కడ మొత్తం ఇలా చెక్కలన్నీ దొరుకుతాయి, పెద్ద పెద్ద చెక్కలు. మనకి ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ వీళ్ళే, ఇక్కడ కటింగ్ మిషన్ కూడా ఉంటుంది, కట్ చేసిస్తారు. ఇది పెద్ద పెద్ద వుడ్ ప్లాంక్స్ని కట్ చేసే మిషన్. ఇక్కడే వాళ్ళే సైజ్ ఏ షేప్ కన్నా కట్ చేసిస్తారు. ఇలా మొత్తం అన్నీ పెద్ద పెద్ద చెక్కల్లాగా ఇలా అన్నీ దొరుకుతాయి. సో మనకి ఎలా డిజైన్ కావాలో, ఏ DIY చేస్తాం అనుకుంటామో అలా డిజైన్తో మనకి ఇక్కడే కటింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. చూద్దాం, మన దేవుడి ఇల్లుకి ఇలా వుడ్తో ఏదైనా కార్వింగ్ది సెటప్ చేయాలనుకుంటున్నాము. దానికి ఇక్కడ ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతున్నాం. మనము దీన్ని ఇలా ఆర్చ్ లాగా చేయొచ్చు కదా. అది టూ తిన్నయింది, ఇంతనా తిక్కుండాలి కొంచెం. వీళ్ళే కటింగ్ చేసిస్తారు కదా ఇక్కడ. ఇది దీనికి మళ్ళీ మనము పెయింట్ ఆర్ ఫర్నిషింగ్ చేయొచ్చు. ఇది ఈ లెవెల్ థిక్నెస్ ఉండాలి. 1/2 ఇంచ్ ఉందా ఇది? సాలిడ్గా ఉంది. వాల్ పేపర్ వేసి దీంతో ఇట్లా గోపురం లాగా ఏదైనా స్టెన్సిల్ కటింగ్ చేయాలనుకుంటున్నాము. ఎంత ఉంది ఇది? ఒక షీట్ తీసుకోవాలంటే $93. అవును, అంటే $93 అంటే ఒక 6,000-7,000 ఒక షీట్ వస్తుంది. చూడాలి. మనకి ఇది వస్తాయి కదా, మనకి ఇట్లా టెంపుల్ డిజైన్ కార్వింగ్స్ అన్నీ. అది ఎక్కడుంది? ఇక్కడ కొన్ని మనకి మన టెంపుల్ డిజైన్ కార్వింగ్స్ కూడా ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకొని చాలామంది ఇలా టెంపుల్ డిజైన్ టెంపుల్ రూమ్కి వాడతారనమాట. ఇలాగా ఆల్రెడీ వాళ్ళే కట్ చేసి పెట్టేస్తారు. సో దీన్ని మనము ఎక్కడన్నా వాల్కి ఆర్ట్ లాగా ఏదైనా డిజైన్ చేసుకోవడానికి వాడచ్చు. ఇలా ఉంటాయి. ఇలా ఇవన్నీ కొంచెం మన పూజా రూమ్కి సెట్ అయ్యే డిజైన్స్ ఇవి. ఇలా ఇదన్నీ $13, $7. చూడు, ఇలానే డిజైన్స్ ఉన్నాయి.
బిల్ హ్యాంగ్ చేయడానికి. బెల్ హ్యాంగ్ చేయడానికి అలా చూస్తున్నాం చాలా వరకు. మనమే ఏదైనా డిఫరెంట్గా కస్టమైజ్ చేయాలి అని. ఇలా ఆల్రెడీ కార్వింగ్ ఉన్న ఫ్రేమ్స్ కూడా దొరుకుతాయి, ఇలాంటి ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇదంటే మనం ఇంకా డిఐవైకి టైం ఉందిలే. ఇప్పుడు మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఫిల్టర్స్ అన్ని తీసుకున్నాం కదా, సాఫ్ట్నర్ తీసుకోవాలి, వాటర్ సాఫ్ట్నర్. వాటర్ సాఫ్ట్నర్ ఒకటి తీసుకొని ఇంటికి వెళ్దాం. ఇది వాటర్ సాఫ్ట్నర్స్. మాకు ఇక్కడ డెజర్ట్ కదా, వాటర్ కొంచెం హార్డ్గానే ఉంటుంది. మనకి ఎంటైర్ హౌస్కి వాటర్ సాఫ్ట్నర్ వేసాము. దాని లోపల ఈ సాల్ట్ క్రిస్టల్స్ వేయాలి. మనం ఎప్పుడు కొనేది ఇది? అదేనా? సోలార్ న్యాచురల్సా? ఓకే, ఇది ఒక బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేసి $8 ఉంది, $8.58 తీసుకో. ఎన్ని బ్యాగ్స్ పడతాయి? 2 బ్యాగ్సా? యా, సాల్ట్ లాగానే, నార్మల్ సాల్ట్. ఈసారి ఇది ట్రై చేద్దాం. అది చిన్న బ్యాగ్, పెద్దది కావాలంటే ఇవి. చిన్నదా పెద్దదా? పెద్దదా? ఎన్ని? 2 బ్యాగ్సా? 2 బ్యాగ్స్ చాలా. తీసుకుంటే ఒక 4 ఊరికే ఊరొస్తుంది. ఓకే, తీసేసుకో. మేమైతే 4 బ్యాగ్స్ తీసుకున్నాము. మాకు ఇది 1 బ్యాగ్ ఎంత, 1 మంత్ వరకు వస్తుందా? మోస్ట్లీ ఒకటి 1 మంత్ వస్తుంది. అయితే 4 మంత్స్కి సరిపోయేంత బ్యాగ్స్ తీసుకున్నాం. ఇది మనం ఇప్పుడు తెచ్చాం కదా వాటర్ సాఫ్ట్నర్ సాల్ట్. ఇప్పుడు దీన్ని మాకు ఇక్కడ వాటర్ సాఫ్ట్నర్ సిస్టమ్ ఉంటుంది, దీంట్లోకి వేయాలన్నమాట. మేము ఈజీ మంత్లీ వన్స్ అలా చెక్ చేసుకుంటూ ఫిల్ చేస్తూ ఉంటాము. సో ఇది ఓవరాల్ మనకి ఇంట్లో మొత్తం సిస్టమ్ వాటర్ సాఫ్ట్ అయిపోతుంది దీనివల్ల. ఇన్ని ఫిల్టర్స్ తెచ్చాము, ఇప్పుడు మొత్తం అన్ని ఫిల్టర్స్ మార్చేయాలి. అది ఫిల్టర్ తీస్తే ఎంత దాంట్లో డస్ట్ ఉంటుందంటే మొత్తం అక్యుములేట్ అయి ఉంటుంది. చూపిస్తా. ఇక్కడికి చిన్నది కదా, చిన్న సైజ్ ఏసీ ఆఫ్ చేస్తావా? ఫస్ట్ అయితే ఏసీ ఆఫ్ చేసేసా. వచ్చిందా? ఇది ఈ కలర్ లో ఉండే ఆ కలర్ అయింది. ఓ, ఎంత కలర్ ఎంత మారిపోయింది. మొత్తం డస్ట్, ఇది వైట్ ఉండేది మొత్తం ఇలా బ్లాక్ అయిపోయింది. ఇది మార్చాల్సిందే. ఇది మార్చకపోతే మనకి ఏసీ కూడా కరెక్ట్గా పనిచేయదు. ప్లస్ ఏసీ అది రన్ అవ్వడం కూడా ఎనర్జీ చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో ఎవ్రీ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్ ఎవ్రీ 6 months అలా, సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు అయితే కంపల్సరీ మార్చాలి. ఎవ్రీ 3 months మార్చేసుకుంటూ ఉండాలి. ఇది మార్చడం వల్ల మనకి లోపల ఎయిర్ సర్క్యులేషన్ కూడా క్లీన్గా ఉంటుంది. అలర్జీస్ అవన్నీ ఎక్కువ అవ్వదన్నమాట అంత తొందరగా. ఇది ఎంత క్లీన్గా వెళ్ళి కూర్చుందంటే దీంట్లో ఏదో డస్ట్ ఉంది అన్నట్టే లేదు. ఇదేదో ఇలా బ్లాక్ కలర్లో క్లాత్ వేసినది, ఏదో మెటీరియల్లో ర్యాప్ చేసినట్టే ఉంది కదా, డస్టే లేదన్నట్టుంది ఇది. కానీ ఇది మొత్తం డస్ట్. సో అదనమాట. మేము సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు అరిజోనాలో ఇలా అన్ని కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి. మనకి ఈస్ట్ కోస్ట్లో అయితే మొత్తం వింటర్ స్టార్ట్ అయ్యే ముందు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. మేము ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు తీసుకుంటాం. ఆపోజిట్స్. యా, 2 ఆపోజిట్. సరే మరి కానివ్వండి. ఇంకా